హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. ఉండవెల్లి అరుణ్ కుమార్ తనకంటూ రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం, రాజకీయాలు ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఎలా చేస్తే రాజకీయాల్లో ఎదుగుతారనేటువంటి అంశాలను ఆయన ఎప్పుడు కూడా కులంకుషంగా ఎక్కడైనా ప్రస్తావించే వ్యక్తిత్వం గల వ్యక్తి ఆయన. రాష్ట్ర రాజధానికి సంబంధించి కానీ, అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పథకాలకు సంబంధించి కానీ, అదే పోలవరం నిర్మాణం గురించి కానీ, ఏం చేస్తే ముందుకు వెళ్తాం, లోటు బడ్జెట్లు అనే అంశాలను కూడా చాలాసార్లు ఆయన ప్రస్తావించడం జరిగింది. ఈ రకంగా చేస్తే అభివృద్ధి కార్యక్రమాలు ముందుకెళ్తాయి, ఈ రకంగా చేస్తే నష్టపోయే అవకాశం ఉంది, భావి తరాలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని చెప్పి చాలా సందర్భాల్లో చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆయన. అయితే మొత్తానికైతే ఇప్పుడు తాజాగా జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల గురించి ఆయన ఒక మీడియా సమావేశంలో కొన్ని ఘాటుగా వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తీరును బట్టి చూస్తే కనుక ఇది కేవలం 5 సంవత్సరాల కాలంలో ఏ పార్టీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా కేవలం ఎలక్షన్లకు 2 నెలలు 3 నెలల ముందు నుంచి వాళ్ళ ఖాతాల్లో అనేక వేరే పథకాల పేర్లు పెట్టి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తే సరిపోతుంది, అంతటితో ప్రజలు అంటే వాళ్ళు అడగడం కూడా మానేస్తారు, ఆ చివరిలో డబ్బులు ఇస్తే సరిపోతుంది అనేటువంటి అంశాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చూడాల్సి వచ్చింది. ఇది రాష్ట్ర రాజకీయాల్లో అంత మంచి పరిణామం కాదు, ప్రజలకు కూడా అది మంచిది కాదనేటువంటి అంశాలను ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు కానీ, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ కానీ, అదేవిధంగా అధికార పార్టీ కానీ, ప్రధానంగా చూస్తే కనుక రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలను బట్టి చూస్తే ప్రతిపక్ష పార్టీ కానీ, అదేవిధంగా అధికార పార్టీ కానీ, అంటే ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ప్రమాణాలు చేసుకుంటూ పథకాలు ప్రవేశపెడుతూ, అంటే బడ్జెట్తో సంబంధం లేకుండా, రాష్ట్ర బడ్జెట్తో ఎలాంటి అంచనాలు వేసుకోకుండా వారు కేవలం ఏదైతే అధికారం ఉందో ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కాలనేటువంటి కేవలం ఒక ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నారు తప్ప ప్రజలను భావితరాల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి ఆయన ఈ సందర్భంగా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఎన్నికలు జరిగిన తీరు కేవలం అంటే ఆయన చెప్తున్నటువంటి ప్రధానంగా ఏంటి, ఎన్నికల ముందు ఏవైతే పథకాలకు సంబంధించినటువంటి 3-4 నెలల ముందు ఆ డబ్బులు వేస్తే సరిపోతుంది, ఇంకా 4.5 సంవత్సరాలు ఏం చేయకపోయినా కూడా ప్రజలు పట్టించుకోరు. తర్వాత ఎన్నికల హామీలు అంటే తర్వాత గెలుస్తామో గెలవం, ఫస్ట్ అయితే హామీలు ఇవ్వడం, తమ నోటికి ఎంత వస్తే అంత గెలిపే లక్ష్యంగా హామీలు ఇవ్వడం అనేటువంటిది చేసిన తర్వాత గెలిస్తే తర్వాత 5 ఏళ్ల వరకు మళ్ళీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఓడిపోతే మేము ఓడిపోయాం కాబట్టి చేయలేదు అనేటువంటి ఇలాంటి ప్రమాణాలు చేయడం రాజకీయ నాయకులు మానుకోవాలనేటువంటిది ఆయన ఈ సందర్భంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తానికైతే జరిగినటువంటి ఎన్నికలు మాత్రం ఏదైతే కాపు సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయో అవి ఖచ్చితంగా టీడీపీ పార్టీకి పడ్డాయా లేదా అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నో రాజకీయాల గురించి చూశాను, ఎన్నో ఎన్నికలు చూశాను, కానీ ఇలాంటి ఎన్నికలు నేను ఎప్పుడూ చూడలేదు. ఓటర్ చాలా గుమ్మనంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎటువైపు మొగ్గు చూపాడు, తను పెరిగినటువంటి ఓటింగ్ శాతం ఎటువైపు తిరిగింది అనేటువంటిది మాత్రం తనకు అర్థం కాకుండా ఉన్నటువంటి ఎన్నిక ఇది అని చెప్పి ఆయన అన్నారు. అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఓటింగ్ మాత్రం ఉభయ గోదావరి జిల్లాలో మాత్రం ఇతర పార్టీల మీద ఖచ్చితంగా ప్రభావాన్ని చూపించింది. అది రేపు రాబోయే ఎన్నికలు అది ఖచ్చితంగా ఫలితాల్లో మాత్రం ఖచ్చితంగా అది తేటతెల్లమయ్యే అవకాశం అయితే ఉంది అని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారా లేదా అనేది మాత్రం నేను చెప్పలేను. ఎందుకంటే ఎన్నికల ఫలితాలను బట్టే ఉంటుంది, మనం చెప్పలేం కాబట్టి, ఓటర్ నాడు ఎలా ఉందో మనం చెప్పలేం కాబట్టి నేను ఖచ్చితంగా దాని మీద అభిప్రాయం వ్యక్తం చేయలేను. మరి రాష్ట్ర ప్రజల అనుభవానికే మొగ్గు చూపారా లేదా కొత్తగా వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గు చూపారనేటువంటిది మాత్రం నిజంగా ఒక $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలిపోతుంది. నేను కూడా దాని మీద ఎనాలిసిస్ చేయలేని పరిస్థితి ఉందని కూడా ఆయన ఈ సందర్భంగా అన్నారు. తన మిత్రుడు రాజశేఖర రెడ్డి గారు కుమారుడు ముఖ్యమంత్రి అయితే మొదటి సంతోషించే వ్యక్తిని నేనే, కానీ గ్యారంటీ చెప్పలేము ఇక్కడ. ఎందుకంటే మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఏవైతే పథకాల పేర్లతో చివరి 2 నెలలు ఏవైతే స్కీములకు సంబంధించినటువంటి అమౌంట్ వేస్తారో అది ఖచ్చితంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఏందనేది మాత్రం మే 23న తేలుతుంది తప్ప ఇప్పుడు చేసినటువంటి ఎనాలిసిస్లు కానీ ఇవన్నీ కూడా ఒట్టి రూమరే. కేవలం తమ పబ్బం గడుపుకోవడానికి 30 రోజులు ఖాళీగా ఉన్నటువంటి వ్యక్తులు చేస్తున్నట్టువే, కానీ ఈ ఫలితాలు మాత్రం ఖచ్చితంగా ఆ రోజే తేలే అవకాశం ఉంది. ఏదేమైనా రానున్న రోజుల్లో మార్పు అయితే వచ్చే అవకాశం ఉంది అనేటువంటి అంశాలను అయితే ఆయన ప్రస్తావించారు. సో మరి ఆయన అన్నట్టు మే 23న ఫలితాల్లో తేలబోతుంది, ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఏంటి అనేటువంటిది. మరి
అప్పటిదాకా వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మైరా మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.